హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నందూస్ బయాలజీ. ఈరోజు మన టాపిక్ మొలారిటీ. సో ఈ మొలారిటీ అనే పదం మనకి చాలా ఫెమిలియర్, కానీ దీన్ని అర్థం చేసుకోవడంలో లేదా ఈ మొలార్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసే ప్రాసెస్లో మనం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో ఈ వీడియోలో మొలారిటీని సింపుల్గా అర్థం చేసుకుందాం. సో మొలారిటీ అనేది సొల్యూట్ కాన్సన్ట్రేషన్ని డిఫైన్ చేసే ఒక యూనిట్. దీన్ని మనం క్యాపిటల్ ఎంతో డెనోట్ చేస్తాం. సో ఈ మొలారిటీ డెఫినేషన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ది సొల్యూషన్. ఎన్ని మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేది 1 లీటర్ ఆఫ్ ది సొల్యూషన్ లో డిజాల్వ్ అయ్యింది అనే దాన్ని రిప్రజెంట్ చేసేదే ఈ మొలారిటీ. ఇక్కడ సొల్యూట్ అంటే దేన్నైతే మనం డిజాల్వ్ చేస్తామో దాన్ని సొల్యూట్ అంటాం, దేంట్లో అయితే డిజాల్వ్ చేస్తామో దాన్ని సాల్వెంట్ అంటాం. ఈ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చే దాన్ని సొల్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ అనేది ఒక సొల్యూట్, వాటర్ అనేది ఒక సాల్వెంట్. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చేదే సొల్యూషన్. సో ఎన్ని మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేది 1 లీటర్ ఆఫ్ ది సొల్యూషన్ లో డిజాల్వ్ చేయబడింది అనేది ఈ మొలారిటీ. సో ఈ మొలారిటీ ఫార్ములా వచ్చేసి M = N/V. N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఇన్ లీటర్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ ఆర్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. సో దీన్ని ఎలాబరేట్ చేసి మనం ఈ ఫార్ములాలో రాసుకుంటే M = వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ml, ఆర్ మనం లీటర్స్ లో రాసుకుంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్. మోలార్ మాస్ ఆర్ మాలిక్యులర్ వెయిట్. సో ఈ మోలార్ మాస్ లేదా మాలిక్యులర్ వెయిట్ అనేది మనకు మొలారిటీ క్యాల్కులేషన్స్ లో చాలా క్రూషియల్. మనం మాలిక్యులర్ వెయిట్ తెలియకుండా మొలారిటీని క్యాల్కులేట్ చేయలేం. సో ఈ మాలిక్యులర్ వెయిట్ ని ఎట్లా క్యాల్కులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మోలార్ మాస్ లేదా మాలిక్యులర్ వెయిట్ అంటే సమ్ ఆఫ్ ది టోటల్ ఆటమ్స్ వెయిట్ ఇన్ ఏ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ లో ఉన్న మొత్తం ఆటమ్స్ వెయిట్ ని కలిపి తీసుకుంటే దాన్నే మాలిక్యులర్ వెయిట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం NaOH తీసుకున్నాం అనుకోండి. ఈ NaOH లో మనకి 3 ఆటమ్స్ ఉన్నాయి, సోడియం, ఆక్సిజన్, హైడ్రోజన్. సో వీటి అటామిక్ వెయిట్ ని కలిపి తీసుకుంటే మనకు టోటల్ మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సోడియం అటామిక్ వెయిట్ 23, ఆక్సిజన్ ది 16, హైడ్రోజన్ ది 1. సో ఈ మూడింటిని కలిపి తీసుకుంటే మనకు 40 అవుతుంది. సో ఇదే మనకు NaOH మాలిక్యులర్ వెయిట్. అలానే HCl తీసుకున్నాం అనుకోండి. HCl ఒకటి హైడ్రోజన్, 2 క్లోరిన్. సో హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, క్లోరిన్ ది 35.5. సో ఈ టోటల్ చేస్తే 36.5 వస్తుంది. సో ఇదే దీన్ని మాలిక్యులర్ వెయిట్. ఇప్పుడు మనం మొలారిటీ క్యాల్కులేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. సో మొలారిటీ క్యాల్కులేషన్స్ అనేది సాలిడ్స్ కి డిఫరెంట్, లిక్విడ్స్ కి డిఫరెంట్. సో మనం ఇప్పుడు సాలిడ్స్ కి మొలారిటీ ఎలా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. సో సాలిడ్స్ కి ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. M = వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ml. సో మనం లాస్ట్ కి ఫైండ్ అవుట్ చేయాల్సింది వెయిట్ ఆఫ్ ది కాంపౌండ్. సో దీన్నే మనం సింపుల్ గా ఇలా కూడా రాసుకోవచ్చు. వెయిట్ ఆఫ్ ది కాంపౌండ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఇన్ ml బై 1000. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సపోజ్, ప్రిపేర్ 5 మోలార్ ఆఫ్ NaOH ఫర్ 100 ml అన్నాం అనుకోండి. సో మనం ఈ ఫార్ములా యూస్ చేసి ఎలా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. సో మనం కనుక్కోవాల్సింది వెయిట్. సో వెయిట్ ఈక్వల్ టు మొలారిటీ ఎంత, 5 ఇంటూ మాలిక్యులర్ వెయిట్. సో NaOH మాలిక్యులర్ వెయిట్ 40 ఇంటూ వాల్యూమ్. సో మనకు రిక్వైర్డ్ వాల్యూమ్ ఎంత, 100 బై 1000. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 5 × 4 20. సో మనకు ఎంత వచ్చింది, 20 గ్రామ్స్. సో మనం ఏం చేయాలి, 20 గ్రామ్స్ ఆఫ్ NaOH తీసుకొని దాన్ని 100 ml వాటర్ లోకి డిజాల్వ్ చేసాం అనుకోండి, మనకు 5 మోలార్ NaOH సొల్యూషన్ రెడీ అవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రిపేర్ 0.5 మోలార్ ఆఫ్ గ్లూకోజ్ ఫర్ 10 ml అన్నారు అనుకోండి. సో మనం సేమ్ ఫార్ములా యూజ్ చేసి ఎట్లా చేయాలో క్యాల్కులేట్ చేద్దాం. సో మనకు లాస్ట్ కావాల్సింది వెయిట్. సో వెయిట్ ఈక్వల్ టు మొలారిటీ. మనకి ఎంత మొలారిటీ కావాలి, 0.5 ఇంటూ మాలిక్యులర్ వెయిట్. గ్లూకోజ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, 180 ఇంటూ రిక్వైర్డ్ వాల్యూమ్. సో మనకి రిక్వైర్డ్ వాల్యూమ్ ఎంత, 10 బై 1000. సో క్యాల్కులేట్ చేస్తే 10. సో టోటల్ మనకి 0.9 గ్రామ్స్ వస్తుంది. సో మనం ఏం చేయాలి,
0.9 grams ఆఫ్ గ్లూకోజ్ని తీసుకొని దాన్ని 10 ml డిజాల్వ్ చేసామనుకోండి మనకు 0.5 molar ఆఫ్ గ్లూకోజ్ సొల్యూషన్ వస్తుంది. సో మొలారిటీ క్యాల్కులేషన్స్ ఫర్ లిక్విడ్స్ ఇందాక చెప్పినట్టుగా మొలారిటీ క్యాల్కులేషన్స్ అనేటివి సాలిడ్స్కి డిఫరెంట్గా ఉంటాయి, లిక్విడ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం సాలిడ్స్కి మోల్ క్యాల్కులేషన్ని మాస్ బై మాలిక్యులర్ వెయిట్ రేషియో తీసుకుంటాం. అదే లిక్విడ్స్కి అయితే డెన్సిటీ బై మాలిక్యులర్ వెయిట్తో క్యాల్కులేట్ చేస్తాం. సో మనం సింపుల్ ఫార్ములా యూజ్ చేసి మొలారిటీని లిక్విడ్స్కి క్యాల్కులేట్ చేయొచ్చు. సో అది ఎట్లా అంటే ఆ ఫార్ములా యూజ్ చేసి, సో ఆ ఫార్ములా M1V1 ఈక్వల్ టు M2V2. ఇక్కడ M1V1 అనేటివి స్టాక్ ని రిప్రజెంట్ చేస్తాయి, M2V2 అనేటివి వర్కింగ్ సొల్యూషన్స్ రిప్రజెంట్ చేస్తాయి, అంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ అమౌంట్ ని. సో దీంట్లో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది M1 అంటే స్టాక్ మొలారిటీ. దీన్ని ఫైండ్ అవుట్ చేసి దీని నుంచి మనకి రిక్వైర్డ్ మొలారిటీకి కన్వర్ట్ చేసుకుంటాం. సో దీని ఫార్ములా ఏంటంటే M1 ఈక్వల్ టు పర్సంటేజ్ ఇంటూ 10 ఇంటూ డెన్సిటీ బై మాలిక్యులర్ వెయిట్. సో మనకు ఉన్న లిక్విడ్స్ అన్ని ఆల్మోస్ట్ చాలా వరకు ఇంప్యూర్ ఉంటాయి, అంటే వాటిని సర్టెన్ పర్సంటేజ్ తో డైల్యూట్ చేసి ప్రిపేర్ చేస్తారు. సో మనం తీసుకునే ఆ బాటిల్ పైననే దాని పర్సంటేజ్ అండ్ దాని డెన్సిటీ మెన్షన్ చేసి ఉంటాయి. సో నెక్స్ట్ ఈ ఫార్ములా యూజ్ చేసి మనం M1 ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో M1 వచ్చిన తర్వాత దాన్ని క్యాల్కులేట్ చేసి దాని నుంచి మన రిక్వైర్డ్ మొలారిటీని కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసి లిక్విడ్స్ కి మొలారిటీ క్యాల్కులేట్ చేద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపేర్ 5 molar సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫర్ 200 ml అన్నాను అనుకోండి. సో మనం ఫస్ట్ ఈ ఫార్ములా రాసుకుందాం, M1V1 ఈక్వల్ టు M2V2. సో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ H2SO4 స్టాక్ మొలారిటీ, దట్ ఈస్ M1. సో దాన్ని ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేస్తాం, పర్సంటేజ్ ఇంటూ 10 ఇంటూ డెన్సిటీ బై మాలిక్యులర్ వెయిట్. సో నేను చెప్పినట్లు పర్సంటేజ్ అండ్ డెన్సిటీ మనం తీసుకునే ఆ బాటిల్ పైననే ఉంటాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్ పర్సంటేజ్ 98 ఇంటూ 10 ఇంటూ దాని డెన్సిటీ 1.84 బై మాలిక్యులర్ వెయిట్. సో H2SO4 మాలిక్యులర్ వెయిట్ 98.07. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకు ఆన్సర్ 18.38 వస్తుంది. ఇది స్టాక్ మొలారిటీ, అంటే H2SO4 బాటిల్ మొలారిటీ 18.38. సో ఈ వాల్యూ నుంచి మనకు కావాల్సిన రిక్వైర్డ్ మొలారిటీకి మనం కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చిన ఈ M1 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాల్కులేట్ చేద్దాం. సో M1 ఎంత వచ్చింది, 18.38 ఇంటూ V1. సో V1 అనేది ఫైనల్ వాల్యూ. మనం H2SO4 నుంచి ఎంత వాల్యూమ్ తీసుకొని 200 ml మేకప్ చేస్తే 5 molar వస్తుంది అనేది చెప్తుంది. సో మనం కనుక్కోవాల్సింది ఇక్కడ V1 ఈక్వల్ టు M2 అనేది మన రిక్వైర్డ్ మొలారిటీ ఎంత, 5 ఇంటూ V2 అనేది రిక్వైర్డ్ వాల్యూమ్ ఎంత, 200 ml. సో V1 ఈక్వల్ టు 5 ఇంటూ 200 బై 18.38. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకు అరౌండ్ 54 సంథింగ్ వస్తుంది, 54 ml. సో మనం ఏం చేయాలి, ఈ 54 ml సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని దాన్ని రిమైనింగ్ 200 ml కి మేకప్ చేసుకోవాలి, అంటే 146 ml డిస్టిల్డ్ వాటర్. మనం 54 ml సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని దాన్ని 146 ml డిస్టిల్డ్ వాటర్ లైక్ మిక్స్ చేసామనుకోండి, మనకు 5 molar H2SO4 వస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.